నమస్తే అండి. నమస్తే సార్. నా పేరు అప్పారావు. నేను అజిత్ సీడ్స్లో ఏరియా మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ మనం సత్తెనపల్లి మార్కెట్ ఎర్రగుంటపాడు విలేజ్లో మన ఆయుక్త ఫీల్డ్లో ఉన్నామండి. అయితే ఈరోజు ఈ ఫీల్డ్ చూడడానికి మన కారంపూడి నుంచి శ్రీ మహాలక్ష్మి సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ మన శ్రీనివాసరావు గారు వచ్చున్నారు. మన ఫీల్డ్ సందర్శన కోసం ఆయన ఎంతో ఆసక్తితో ఈరోజు మన ముందు ఉన్నారండి. ఒకసారి ఈ క్రాప్ మొత్తాన్ని ఆయన చూస్తున్నారు. ఒకసారి ఆయన మాటలో మనం తెలుసుకుందామండి. నమస్తే సార్ శ్రీనివాస్ గారు. నమస్తే సార్, బాగున్నారా? సార్ సార్ చెప్పండి సార్, మా అజిత్ సీడ్స్ ఆయుక్త గురించి మీరు మొత్తం తోటంతా చూస్తున్నారు కదా, మీ మంచి అభిప్రాయాన్ని మాకు ఒకసారి చెప్పండి. ముందుగా రైతు సోదరులందరికీ నా ధన్యవాదాలండి. ఈరోజు మనం పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ఎర్రగుంటపాడు అనే విలేజ్ విజిట్ చేయడం జరిగిందండి. ఇక్కడ అజిత్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది అయుక్త అనే వెరైటీని చూడటం జరిగింది. ఇది వచ్చేసరికి నీకు కింద నుంచి కాయ కూడా ఒకటే సైజు ఉందండి. ఎక్కడా కూడా తాలు అనేది లేదు. కలర్ కూడా మిగతా తేజాలు ఉంటాయి, కానీ మిగతా తేజాలు వేరు, ఇది వేరు. కలర్ కూడా నిండు కలర్ ఉందండి. మార్కెట్లో నీకు అధిక రేట్ వస్తుంది. కాయ సైజు వచ్చేసరికి బాగా పొడవు ఉంది. కింద ఏది ఉందో పైన కూడా అదే ఉంది. ఒకసారి మీరు చూసుకుంటే మొత్తం ఏ చెట్టు అయినా చూసుకోండి, ఎక్కడా కూడా తాలు అంటూ ఏం లేదు. కింద కాయ కూడా ఇది ఇప్పుడు వచ్చేసరికి ఇది ఇలా మనం ఫిబ్రవరి 15వ తారీఖు అండి. అయినా కానీ చూడండి, పైన ఇంకా ఇప్పుడు ఎండలో ముదిరినా కానీ పచ్చికాయ ఉంది, పైన ఇంకా మెత్త కొమ్మ వస్తుంది. పైన వచ్చే కొమ్మ కూడా కాయ కూడా పొడవు అదే ఉంది. చూడండి, ఇది పైన లాస్ట్ కాయ. కింద కాయ చూసుకోండి, కింద కాయ ఎంత ఉందో పైన కాయ కూడా అంతే ఉంది. చూడండి, కింద నుంచి పై దాకా ఒకటే సైజు ఉందండి. కింద కూడా కాపు ఉంది, కొన్ని ఉన్నాయి కింద కాయకుండా పైన కాస్తుంటుంది. అది అట్లా కాదండి. ఈ అయుక్త అనే వెరైటీ స్పెషల్ ఏంటంటే కింద నుంచి పై దాకా ఉంటుందండి కాపు. కొన్ని వెరైటీలు తేజాలు తీసుకుంటే ఎత్తు పెరిగి నాకు కాసేది, అట్ట కాదు, కింద నుంచి కాసుకుంటే వస్తుంది వెరైటీ. అజిత్ సీడ్స్ అంటే ఒక నమ్మకం ఉందండి. గతంలో 2008 ఆ టైంలో కూడా 155 అనే ఒక కాటన్ వెరైటీ ఇవ్వడం జరిగింది. అది దాదాపుగా ఒక 10 years లీడ్ చేసింది. అట్లానే అయుక్త కూడా ఒక 10 years లీడ్ చేసిందని ఆశిస్తున్నాను నేను. ఓకే. ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క ఆయుక్తాన్ని వేసి అధిక దిగుబడిని సాధించాలని కోరుకుంటున్నానండి. శ్రీనివాస్ గారు సార్, చాలా థ్యాంక్స్ అండి. మీకు మరొకసారి మా ధన్యవాదాలు, మా నమస్కారాలు కూడా చెప్పుకుంటున్నాము. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇదివరకు చేస్తున్నారని చెప్పి అంటున్నారు, కానీ అయితే ఈ ఇయర్ నుంచి మనము ఈ ఆయుక్త వెరైటీ అనే దాంట్లో మనం అడుగుపెట్టి ఉన్నాము. అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి సార్. చుట్టుపక్కల సరౌండింగ్స్ అన్ని ఏరియాల్లో కూడా, పిడిగిరాళ్ళ, సత్తెనపల్లి, మాచర్ల, మీ కారంపూడి మార్కెట్లో కూడా మీరు ఆల్రెడీ అమ్మున్నారు. అవును, మేము ఇంతవరకు మిమ్మల్ని కలవకపోవచ్చు, కానీ ఫార్మర్స్ డైరెక్ట్గా వచ్చి మీకు చెప్పున్నారన్న మీరే అన్నారు. అవును, రైతులు మొత్తం కూడా వచ్చి చెప్పడం జరిగింది. చాలా అంటే నేను విజిట్ చేయలేకపోయాను, కానీ ఈ రోజే నేను విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ నేను ఇచ్చిన కాడ చూడలేదు, కానీ రైతులు మాత్రం బాగుందండి, ఒకసారి వచ్చి చూడమని చెప్పారు. అయితే మా ఏరియా మొత్తం కటింగ్ చేయడం జరిగింది. ఇక్కడైతే కటింగ్ జరగలేదు కాబట్టి ఇంకా బాగుంటుందని వచ్చాను. ఇక్కడ నేను చూసుకుంటే ఈ వెరైటీ ఇక్కడ ఎకరానికి ఇప్పుడు ఉన్న కాయ వరకు వేసరికి ఇక్కడ 30 నుంచి 35 దాకా రావచ్చు అని నా అంచనా ఉందండి. ఇప్పుడు అంటే అడుగుమట్టున ఉన్న కాయ, పండు ప్లస్ వచ్చిన కాయ కూడా మాక్సిమం ఓవరాల్ గా క్యాల్కులేషన్ ఎంత వరకు రావచ్చు అనుకుంటున్నారు? ఏదైనా 30 నుంచి 35 దాకా రావచ్చు అనుకుంటున్నారు సార్? అవును సార్, ఎందుకంటే మీకు ఈ ఫీల్డ్ లో మీకు మంచి అనుభవం ఉన్నది కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్ అండి. ఎందుకంటే మేము పెట్టిన ప్రతి ఒక్క ఫీల్డ్ లో వేసినటువంటి ఫార్మర్స్ అందరూ కూడా అదే మాట సార్. ఎవరు కూడా 30 లోపు అయితే చెప్పేది లేదు సార్, 30 పైబడే వస్తుందండి అని చెప్పి అన్నారు. అయితే చాలా థ్యాంక్స్ అండి. అయితే మన ఆయుక్తాన్ని మీరు కళ్ళు మూసుకుంటా దమ్ముగా అమ్మగలరా? వెరైటీని చూసినా అమ్మగలను సార్. ఓకే సార్. అజిత్ కంపెనీ అంటేనే ఒక నమ్మకం ఉండదండి. ఎందుకంటే నాకు 2004 నుంచి కంపెనీ మీద నాకు తెలుసండి, ఒక అభిప్రాయం అనేది ఉంది. ఏ కాటన్ వెరైటీ కానీ ప్యాడీ కూడా ఇచ్చున్నారు. కాటన్ కానీ ప్యాడీ కానీ మేము మార్కెటింగ్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎలాంటి కంప్లైంట్స్ లేవు. కాకపోతే ఇక కాలక్రమేణా ఈ వెజిటేబుల్ వచ్చిన తర్వాత సరిగా ఫాలోఅప్ లేదు. సరే, ఇప్పుడు వచ్చిన మంచి ప్రోడక్ట్ తీసుకొని వచ్చారు. ఖచ్చితంగా ఇది మరో 10 years లీడ్ చేసిద్దని ఆశిస్తున్నాను సార్. ఓకే సార్. సార్ ఇంకొక మాట, ఇప్పుడు ఎందుకంటే మీరు యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ మీ దగ్గర ఇంచుమించు 4, 5, 6, 10 కంపెనీల వరకు ఉండొచ్చు. చాలా కంపెనీ వాళ్ళు మీకు ఈ మిరప రకాల మీద మిమ్మల్ని మీటింగ్ కి పిలవచ్చు.
చాలా రకాలు మీరు చూసున్నారు, తేజాలు ఉన్నాయి. అయితే మీరు చూసిన వెరైటీలకి మన ఆయుక్తకి ఏమైనా వేరియేషన్ ఉన్నదా, లేకపోతే సేమ్ అలాగే కనిపిస్తుందా? లేదు సార్, కొన్ని వెరైటీలు నేను చూశాను సార్. ఆ, కొన్ని వెరైటీలు ఏంటంటే కొద్దిగా హైట్ పెరిగి కాయటం జరిగింది. అవును. కానీ నేను ఇందాక చెప్పినట్టు మంది కింద నుంచే ఉందండి కాపు. అవును. అంటే మిగతా వెరైటీలతో కంపారిజన్ చేసుకుంటే అది ఆయుక్తలో ఇది ఒక స్టెప్ నుండి కాసుకుంటూ అది వస్తాయి, కింద కానీ నుంచి ఇది మీకు అడుగు మట్టుకా నుంచి అడుగు మట్టు కాంచి ఉంది. ఉమ్, కొన్ని ఏంటంటే పైకి వెళ్ళే కొంది మరి న్యూట్రిషన్ డెఫిసిటీ కావచ్చు, లేదా ఇంకోటి ఏదైనా కావచ్చు. ఏదైనా కావచ్చు. ఆ, మంది ఏంటంటే కింద నుంచి కూడా ఏ సైజు ఉందో పైన దాకా కూడా అదే సైజు ఉంది అవును సార్. మంది. అవును సార్. ఇదొకటి కనిపెట్టవచ్చు. మిగతా వెరైటీలకి దీనికి మనం బల్లగుద్ది చెప్పొచ్చు, ఇట్లా మా దానికి కింద నుంచి కాపు ఉంది అవును అని. అవును సార్, అవును సార్. అది మా వెరైటీకి ఒక గొప్ప లక్షణం అండి. ఓకే. స్టార్టింగ్ నుండి కూడా మీకు చికెన్ కాపు స్టార్ట్ అవుతుంది. ఓకే. అది ఏంటంటే కింద అడుగుమట్లో ఏదైతే సైజ్ మీకు ఉన్నదో పై కొన చూసుకోండి, కొన వరకు కూడా మీకు అవును. అదే సైజ్ అవును. మెయింటైన్ అయితే సార్. అవును. అంటే ఒక యూనిఫామిటీ అన్నమాట. అవును. మీరు మిగతా రకాలతో కంపారిజన్ చేసుకుంటే యూనిఫామ్ లో మీకు హెచ్చుతగ్గులు వస్తాయి. అవును. కానీ ఇక్కడ ఈ ఫార్మర్ చేసే మేనేజ్మెంట్ తో మీరు కంపారిజన్ చేసుకుంటే మీ ఏరియా ఒక్కొక్క ఏరియా మేనేజ్మెంట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. అవును. కానీ ఇంతకుముందు ఆల్రెడీ వచ్చున్నారు చాలా మంది అవును. ఫార్మర్స్, వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటే అవును. మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేది ఒక మాటలో చెప్పండి అవును. ఫైనల్ గా. నాకైతే చాలా మంచిగా ఉందండి. వెరైటీ చూడగానే చాలా హ్యాపీగా ఉంది. ఓకే. ఇంకొకటి కూడా ఏంటంటే మన వెరైటీలు నేను ఇప్పుడు గమనించాను, అంటే ఏడ రేరుగా ఉంటది అవును. జంట కాపు అనేది. సార్ అది మీకు చాలా ఎక్కువ కనిపిస్తుంది. రేరుగా కొన్ని వాటిలోనే చూస్తాం. అవును. అలాంటిది మన దాంట్లో జంట కాపు కూడా ఉంది. ఇలా ఉండటం వల్ల కూడా అవును. కొంత వీల్డింగ్ రావడానికి అవకాశం దిగుబడి ఉంటుంది. ఎక్కువ రావడానికి దిగుబడి అవకాశం ఎక్కువ రావడానికి ఉంటుంది. నేను చూసిన వాటిలో చాలా రేర్ అండి. ఆ, ఇదిగోండి ఈ చెట్టు చూసారుగా, జంట అక్కడ కాపు ఎట్లా ఉంది, ఉంది. అక్కడ ఉంది, ఆ పైన కూడా ఉంది సార్. ఇట్లా జంట కాపులు ఆ. ఒక చెట్టుకి ఇట్లా రావడం అది, అవును చాలా ఆనందం అండి. ఇది రైతుకి కూడా మంచి దిగుబడి వస్తుంది. అవును. కాయ సైజు కూడా బాగుంది సార్. ఇది మరి పైకి వచ్చేది ఇది చూడండి, కింద కూడా అదే ఉంది. కింద కానీ మిడిల్లో కానీ పైన కానీ సైజు మొత్తం ఒకే ఇదంతా రకంగా జంట ఉంది. కాపే. అవును. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైనటువంటి మీ అభిప్రాయాన్ని నెక్స్ట్ ఏంటంటే మీ మీ టైంని మాకు